కొడుముడి మకుటేశ్వరుడు. ఉమ్, అక్కడ yes. మెయిన్గా అక్కడ కావేరి నది పారుతూ ఉంది. ఉమ్, ఆ కావేరి నది ఎలా వచ్చింది, అసలు కావేరికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ఈ కావేరి నది అంటేనే అది ఎలా ఉద్భవించింది అంటే మహాముని అగత్య మహాముని ఆవన్ని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. అంటే పెళ్లి చేసుకుని ఆవిడ కమండలంలో బంధించి ఉమ్, తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ ముక్కోటి దేవతలు అయ్యో ఈవిని కమండలంలో బంధించి తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఈవిడ బయటికి వస్తేనే మన ఈ ఒక అన్ని పాడి ఎంతో మంది పంటలు జీవితాలు అన్ని జీవనది కదా. అవును. జీవనది, అతని జీవనదిని తీసుకెళ్ళిపోతున్నాడు, మన స్తంభిస్తుంది, ఎలాగ ఈవెన్ ఎలాగన్నా బయటపడేయం. దీనికి ఎవరిని పిలిస్తే మనల్ని ఆవిడ బయటకు వస్తుందంటే వినాయకుడిని పట్టుకున్నారు. ఉమ్, వినాయక నువ్వే మాకు దిక్కు, ఆవిడ బంధించబడింది, కమండలంలో ఉన్నది, ఆవిడని ఎలాగన్నా నువ్వు బయటికి తీసుకొచ్చేయంటే అలాగన్నా. ఇతను ఎప్పుడు తాంత్రికం, అతను స్టార్టింగ్ నుంచి అంతే వినాయకుడు కదా. అవును, తాంత్రికంగానే అవును. వెళ్తాడు. ఒక తాంత్రిక అంటేనే వినాయకుడే, వినాయకుడు అంటే తాంత్రిక్ అంటే వినాయకుడు. ఎలాగా శనీశ్వరుడు పట్టుకునేటప్పుడు నేను వచ్చి పట్టుకుంటాను, అందరినీ పట్టుకున్నా నిన్నొక్కరిని బ్యాలెన్స్ ఉన్నా అంటే స్వామి ఖచ్చితంగా పట్టుకో, కాకపోతే నా వీపులో రేపు వస్తాను అని రాసేసి స్వామి, రేపు వచ్చి పట్టుకుంటానని నా వీపులో రాసేసి నువ్వు వెళ్ళు స్వామి. సరే ఓకే, నువ్వు ఈ లోకానికి మొదటి గణపతివి కాబట్టి నీ మాట వింటున్నా, ఉమ్, నీ వెనకాల రేపు వచ్చి నిన్ను పట్టుకుంటాను అని రాసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు, మళ్ళీ అతను వీపు రాశాడు, ఏముందో చదువు అన్నాడు, ఆ, రేపు వచ్చి పట్టుకుంటాను. మరి ఇవాళ వచ్చామంటే రేపు రాను అనిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు, అదే మళ్ళీ ఉంటుంది. వీపు అని చెప్పాడు. ఇంకా కాలం మొత్తము అదే కదా. బా 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 బా. తాంత్రికం, అతను వినాయకుడు అంటేనే అది తాంత్రికం. ఆ, సో ఈ తాంత్రికంగా అతను ఏం చేశాడు, కాకి అవతారం ఎత్తాడు, కాకిగా మారిపోయాడు. ఉమ్, మారి అగత్య మహాముని తపస్సు చేసేటప్పుడు ఆ కమండలాన్ని అక్కడ పెట్టుకొని ఉన్నాడు. కాకి రూపంలో వెళ్ళి దాన్ని వెళ్ళి తనిచాడు. ఆ నీళ్లు మొత్తము కర్ణాటకలో పడింది. అచ్చా, అచ్చా, ఓకే. అక్కడి నుంచే కావిరి ఉత్పత్తి అవుతుంది. సో కాబట్టి అక్కడ పడిన క్షేత్రం కాబట్టి వావ్. ఆవిడ అక్కడి నుంచి ప్రవహిస్తుంది. ఓకే. అక్కడి నుంచి ప్రవహించి తమిళనాడు ఇంకా చాలా ఊళ్ళకి వెళ్ళి లాస్ట్కి సముద్రంలో వెళ్ళి కలుస్తుంది. సో ఇక్కడ కావేరి అన్న నది పేరు ఎలా వచ్చింది, కా అంటే కాకి, ఓకే. బిరి అంటే డెవలప్మెంట్, అంటే విస్తారంగా డెవలప్ కావడం. డెవలప్మెంట్ విస్తరంగా ఆవిడ పాకింది ఆ, ఆవిడ. సో కాకి వచ్చి ఆవిడకి విముక్తి కలిగించింది కాబట్టి కావిరి, కావిరి, ఓ, అది లాస్ట్కి కావేరి కావేరి అయిందా? బా అని బా బా బా. ఇది అయిపోయింది. ఆ కావేరి నదిని కొడుముడి పక్క నుంచి వెళ్తూ ఆ, ఉన్నది. సో మీరు శ్రీరంగం నుంచి చూస్తే దానికి ఒక ప్రత్యేకమైన కథ, అది యూ టర్న్లో ఇలా తిరిగి వెళ్తుంది, దానికి నెక్స్ట్ టైంలో దాని చరిత్ర చెప్తా ఉమ్, ఎందు గురించి ఇలా వచ్చింది ఓకే అని. ఓకే. సో కొడుముడి వైపు వస్తూ ఉన్నది. సో ఎవరైతే అష్టమ శని, ఇంతకి మకుటేశ్వరుడు ఎవరు? శివుడు, ఓ, అతను ఎలా ఆ వచ్చాడు పేరు అన్నది ఎందుకు కూడా వచ్చింది? చెప్తా. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే వాసుకి వాయుదేవుడికి ఇద్దరికి గొడవ వచ్చింది. సర్పరాజుకి వాయుదేవుడికి వాయుదేవుడికి నువ్వు గొప్ప నేను గొప్ప అంటే, అప్పుడు వాసుకి సర్పరాజు చెప్తాడు, ఆ కొండను గనక నువ్వు పిండి చేయగలిగితే నువ్వు గొప్పవాడు అని అనుకుంటానంటే, అప్పుడు అతను తన తోకతో మొత్తం కొండాన్ని, ఆ మేరు అని శిఖరాన్ని మొత్తం చుట్టేశాడు. వాయుదేవుడు తన బలాన్ని చూపించేసరికి నల్లా కొండని ఏం చేయలేకపోయాడు. చిన్న పెక్కులు మాత్రము అతని బలానికి ఎగిరి వచ్చి కొన్ని చోట్ల పడింది. దాంట్లో పడ్డ స్థలం అన్ని శివలింగంగా మారింది. దాంట్లో ఒకటే మకుటేశ్వరుడు. ఎందుకు మకుటేశ్వరుని పేరు వచ్చింది, ఆ శివలింగము పడ్డది ఒక కిరీటం ఆకారంలో పడింది. అంటే కిరీటం అంటే మకుటం, మకుటేశ్వరుడుగా పడింది. అక్కడ వాయుదేవుడు ఓడిపోయాడు. అక్కడకు వచ్చి నాగరాజుడు ఆశ్రయం పొంది అతని దగ్గర విముక్తి పొందిన స్థలం అది. సో కాబట్టి అక్కడ సర్పదోష నివర్తి అవుతుంది. రెండోది ఈ కావిరి అని కాకి చెప్పాను కదా, కాకి అంటే ఎవరు వాహనం అండి? శనిదేవుడి వాహనం. ఎవరికైతే 7.5 శని, అష్టమ శని, ఖండ శని, పాద శని, అర్ధాష్టమ శని, శని దశ,
శని బుద్ధి, శని అంతర్దశ, ఇవన్నీ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు వెళ్ళి ఈ నదిలో మునిగి వాళ్ళు ఏజ్ ఎంత ఉన్నదో అది తీసుకొని వెళ్ళి అక్కడ వినాయకుడికి పోయాలి. అందుకే అక్కడ వినాయకుడికి పెట్టారు. కావిరికి ఉత్పత్తికి కారణమే వినాయకుడు. కావిరి నది రావడానికి కారణమే వినాయకుడు. అక్కడికి వచ్చి అక్కడ వినాయకుడికి వాళ్ళు తమ ఏజ్ ఎంత ఉన్నదో అక్కడికి వచ్చి పోస్తారు. ఇది రెండోది, అక్కడ ఈ సర్ప విముక్తి అక్కడ కలిగింది కాబట్టి అక్కడ నాగదోష నివర్తి అవుతుంది. మూడోది కాలసర్పదోష నివర్తి అవుతుంది. మూడోది, అక్కడ మహాముని అఘోర తపస్సు చేస్తే అక్కడ శివపార్వతులు ఇద్దరు కళ్యాణ రూపంలో దర్శనమిచ్చారు. అంటే కళ్యాణ రూపంలో అంటే ఇద్దరు పెళ్ళి ఒక బట్టలతోటి నవదంపతుల రూపంలో దర్శనమిచ్చారు. కాబట్టే అక్కడ అందరూ అక్కడ పెళ్ళి ఎవరైతే కాలేదో అక్కడికి వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అయిపోతుంది. మళ్ళీ మరుసటి సంవత్సరానికల్లా తిరిగి వచ్చేసరికి పెళ్ళి అయిపోతుంది. అక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఇప్పటికీ అక్కడ పెళ్ళిళ్ళు ఎప్పుడు బాగా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఇంకొక అద్భుతం మీకు చెప్తున్నాను. ఇది కూడా ఎవరు చెప్పలేదు. బ్రహ్మదేవుడు అక్కడ 3000 సంవత్సరాల కింద అఘోర తపస్సు చేసి శివుణ్ణి పొందాడు. అంటే అతను 5 తలలో ఒక తల పోయింది, అది వేరే ఆల్రెడీ చెప్పా, చెప్పా. ఇప్పుడు ఆ స్టోరీ మళ్ళీ చెప్పేంత టైం లేదు. అతను కూర్చున్న చెట్టు వన్ని మరము, అంటే ధనిష్టా నక్షత్రం చెట్టు, మకా నక్షత్రము అంటే సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మకా నక్షత్రం ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. రెండోది ధనిష్టా నక్షత్రం చెట్టు వృక్షం, అది ఈ చెట్టుకి ఉన్న ఒక గొప్పతనం. నాది మకా నక్షత్రమే, మీకు ఇంకా బాగా అమోఘంగా కలిసి వస్తుంది. రెండోది, అక్కడ ఉన్న చెట్టులో ఒక గొప్పతనం ఏంటో తెలుసా అండి? అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ టెస్ట్ చేయొచ్చు, లేదా వచ్చే వాళ్ళు కూడా టెస్ట్ చేయొచ్చు. ఆ ఆకుని తీసి నీళ్ళల్లో వేస్తే ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ నీళ్లు చెడిపోదు. అది ఆ చెట్టుకు ఉన్న విశిష్టత. చెక్ చేసుకోవచ్చు. ఆ ఆకుని, ఆ చెట్టు ఆకు ఇస్తారు మనకి 20 రూపాయలు, 10 రూపీస్, 10 20 ఇస్తే ఇస్తారు ఆ ఆకుని. దాన్ని తీసుకొని వెళ్ళి మీరు వెళ్ళి ఒక బాటిల్లో నింపి కొన్ని రోజులు ఆ ఆకుని వేసేసి చూడండి, ఆ నీళ్ళు ఎప్పటికీ అలాగనే ఉంటుంది. ఆ నీళ్ళు చెడిపోదు. అంత పవిత్రమైన శక్తి గల చెట్టు అక్కడ ఉన్నది. ఎవరైతే ఆ చెట్టుని 41 సార్లు ప్రదక్షిణ చేసి వాళ్ళ తలరాతని రాసి అక్కడికి పూజ చేసి అక్కడ మకుటేశ్వరుడు దగ్గరికి పెట్టి అక్కడికి అతని ఒండికి సమర్పిస్తారు, వాళ్ళ తలరాత మారుతుంది. బ్రహ్మ విష్ణు శివుడు ఉన్న క్షేత్రము. సో ఇన్ని అద్భుతాలు జరిగిన స్థలం.